గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ఈ రోజు ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘమాసం, బహుళపక్షం, తిథి చేష్టి ఉదయం 7:55, తదుపరి సప్తమి, నక్షత్రం విశాఖ మధ్యాహ్నం 2:43, తదుపరి అనురాధ, వజ్రం రాత్రి 6:55 నుంచి 8:36 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:30 నుంచి 8:10 వరకు, అమృత గడియలు శేషం ఉదయం 6:56, తెల్లవారుజామున 5, రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు, సూర్యోదయం 6:37, ఉదయం సూర్యాస్తమయం సాయంత్రం 6:19. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలను చూద్దాం. ముందుగా ఈనాలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే గ్రేటర్ సిటీ కార్పొరేషన్ అంటూ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. తర్వాత రైతులపై పగ పట్టకండి, త్వరలో రైతు విద్యా కమిషన్లు, తెలంగాణలో మళ్లీ పంటల బీమా, కరెంటు జీరో బిల్లులు ప్రారంభం, భాజపా తొలి జాబితాలో 110 పేర్లు, రూపాయలు 15,718 కోట్ల అభివృద్ధి పనులు, విజిలెన్స్ నివేదిక ప్రకారం క్రిమినల్ కేసులు, బీబీ పటేల్ భాజపాలోకి భరోసా ఎంపీ అని చెప్పేసి ఇవి ప్రధాన హెడ్లైన్స్కి ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలను చూద్దాం. గ్రేటర్ సిటీ కార్పొరేషన్ రాజధాని పరిధిలోని 7 కార్పొరేషన్లు 30 మున్సిపాలిటీల విలీనానికి కసరత్తు చేస్తున్నారట. సమాన జనాభా ఉండేలా డివిజన్ల పునర్విభజన అధ్యయనం చేయాలని మున్సిపల్ శాఖకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారట. తెలంగాణలో మళ్లీ పంటల బీమా, వచ్చే పంట కాలం నుంచి పీఎం ఫసల్ బీమా యోజన అమలు కానుందంట. కేంద్ర వ్యవసాయ సంయుక్త కార్యదర్శికి స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. త్వరలో రైతు విద్యా కమిషన్లు, కౌలు రైతుల రక్షణపై అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారట. పౌర సమాజం ప్రతినిధులతో సీఎం అని చెప్పేసి వార్తిచ్చారు. రైతులపై పగ పెట్టకండి, కోపం ఉంటే మాపై తీర్చుకోండి. వరద వచ్చే నాటికి మేడిగడ్డ బ్యారేజ్ని పునరుద్ధరించాలి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఎండుతున్న పంటలు. 1.6 కిలోమీటర్ల బ్యారేజ్లో 50 మీటర్ల పరిధిలోని సమస్య. భరోసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. చలో మేడిగడ్డ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న పార్టీ నేతల్లోనే వార్తనిచ్చారు. విజిలెన్స్ నివేదిక ప్రకారం క్రిమినల్ కేసులు, ఎన్డీఎస్ఏ నివేదిక అందగానే మేడిగడ్డ మరమ్మతు చేసి నీళ్లు ఇస్తామని చెప్పేసి తెలిపారు. భరోసా పాపాల్లో భాజపాకు పాత్ర అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కరెంటు జీరో బిల్లులో ప్రారంభం, స్వయంగా రీడింగ్ తీసి బిల్లు ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి బట్టి మంత్రులు. 200 యూనిట్లలోపు వాడే వినియోగదారులు 39.90 లక్షలని అంచనా ఉందట. భాజపా తొలి జాబితాలో 110 పేర్లు, 16 రాష్ట్రాల్లో అభ్యర్థులు ఖరారుకు కొలిక్కి అని చెప్పేసి వార్తించారు. సుదీర్ఘంగా కొనసాగిన చర్యలు, 400కు పైగా సీట్లు గెలుస్తామని చెప్పేసి మోదీ తెలిపారట. రూపాయలు 15,718 కోట్ల అభివృద్ధి పనులు, శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు 4-5 తేదీలో ప్రధాని పర్యటన, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఈనాడులో ఇవ్వడం జరిగింది. ఎలివేటెడ్ కారిడార్లకు పచ్చ జెండా, కంటోన్మెంట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలకు చెల్లు, భూములు ఇచ్చేందుకు రక్షణ శాఖ అంగీకరించడంపై సీఎం రేవంత్ హర్షం వ్యక్తం చేశారట. ఇక నుంచి 5 నిమిషాలు ఆలస్యమైన అనుమతి అంటూ వార్తిచ్చారు. ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులు ఇక నుంచి పరీక్ష కేంద్రానికి 5 నిమిషాలు లేటుగా వచ్చినా కూడా అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారట. 2 నెలల్లో రూపాయలు 27.4 కోట్లు స్వాహా. ఈ వార్తకు పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే ఐపీఓలో పెట్టుబడి పెట్టరేగిపోతున్న సైబర్ మోసగాలు, నకిలీ ట్రేడింగ్ యాప్లతో బురడి చేస్తున్నారట. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ పెట్టుబడుల ద్వారా భారీగా లాభాలు ఆర్జించాయంటూ సైబర్ నేరస్తులు బుర్డి కొట్టించిన ఉదంతాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2023లో నమోదైనవి 627. ఈ తరహా కేసులో బాధితులు రూపాయలు 3.91 కోట్లు నష్టపోయారట. మరి ఈ వీణాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు, అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. ఒక పిల్లర్ కుంగితే ఇంత రాదాంతమా అంటూ వార్తించారు. మాపై పగ తీర్చుకోండి, రైతులకు నీళ్ళివ్వండి. కాళేశ్వరం 100 అంకల్లో మేడిగడ్డ 1. చిన్న సమస్యను పెద్దదిగా చూపుతున్నారు. ప్రాజెక్టే నిఫలమైనట్లు ప్రచారం చేస్తున్నారు. మరమ్మతులు చేసి నీళ్లు ఇవ్వొచ్చని ఇంజనీర్లు తెలిపారట. చెప్తున్న సర్కార్ పట్టించుకోవట్లేదు అంటూ కేటీఆర్ మాట్లాడారట. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని రేవంత్ కుట్ర చేస్తున్నారు అంటూ హరీష్ రావు మాట్లాడారట. బీఆర్ఎస్ చెలో మేడిగడ్డలో ఉద్రిక్తత, గేటు తోసి దూసుకొచ్చిన కార్యకర్తలు, కేటీఆర్ బృందానికి కాంగ్రెస్ నిరసన చెగా అని చెప్పేసి వార్తించారు. కేసీఆర్ మెడకు మేడిగడ్డ ఉచ్చు, కేంద్ర నిపుణుల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి చక్రవ్యూహం, కేంద్ర జలశక్తి అధికారులతో చర్చలు. ఈ వారమే 6 సభ్యులతో రంగంలోకి ఎన్డీఎస్ఏ. మేడిగడ్డతో పాటు అన్నారం, సుదిల్లా బ్యారేజ్లు సందర్శించనున్నారట. లోపాలపై అధ్యయనం చేయనున్నారు. అనంతరం ప్రభుత్వానికి సూచనలు కూడా ఇవ్వనున్నారట. వారి సమక్షంలోనే అధికారులను నిలదీయనున్న రేవంత్ అని చెప్పేసి చెప్తున్నారు.
రైతులకు కమిషన్, విద్యా కమిషన్ను ఏర్పాటు చేశాం. కౌలు రైతుల రక్షణకు చట్టం, అఖిలపక్ష భేటీ పెట్టి నిర్ణయం. నియోజకవర్గాల్లో 25 ఎకరాల్లో గురుకుల ప్రాంగణాలు పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్లో ఏర్పాటు చేశాం. పౌర సమాజం ప్రతినిధులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి. ఫసల్ బీమా యోజనలో మళ్లీ చేరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ హెచ్ఎండిఏ పరిధిలోని 7 కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలు విలీనం. ఒకే సంస్థగా ఆవిర్భావం లేదా 4 కార్పొరేషన్లుగా విభజన. సమాన జనాభా ఉండేలా డివిజన్ల విభజన. సమ అభివృద్ధి లక్ష్యం. పాలక వర్గాల పదవీకాలం ముగియగానే విలీన ప్రక్రియ ప్రారంభం చేయనున్నారట. అధ్యయనం చేయాలని పురపాలక శాఖను ఆదేశించిన రేవంత్ రెడ్డి. కేసీఆర్ను మేడిగడ్డకు తీసుకెళ్లలేదే. కేటీఆర్ గిమ్మిక్కులను ప్రజలు నమ్మరు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓడినా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటూ మల్లు రవి మాట్లాడారట. పాలమూరు 50% కూడా పూర్తి కాలేదు అంటూ వంశీచంద్ర రెడ్డి. కేటీఆర్ మేడిగడ్డకు కాదు ఎర్రగడ్డకు వెళ్ళాలి అంటూ శంకర్ తెలిపారట. ప్రాజెక్టును సందర్శించిన ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేలు. కాళేశ్వరం అప్పులు కేటీఆరే కట్టాలి అంటూ నీళ్ల కోసం కాదు పైసల కోసమే ప్రాజెక్టులు. 6 నాళ్లను తండ్రి కొడుకుల నుంచి రాబట్టాలి. కేంద్ర పాపం ఉంది. 1,00,000 కోట్లు రుణాలు ఇచ్చింది. డ్యామేజ్లు చూసైనా బీఆర్ఎస్ క్షమాపణలు చెప్పాలి. ఎన్డీఎస్ఏ నివేదిక తర్వాత బ్యారేజ్ల మరమ్మతులు త్వరగా పరిశీలించాలని నేడు ఢిల్లీ వెళ్లి కోరుతామని చెప్పేసి విలేకరులతో ఇష్టాగోష్ఠిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారట. మార్చి నుంచే వడగాడుపులు. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక. మే వరకు దేశంలో తీవ్ర ఎండలు. జూన్ చివరి నాటికి ఎలోనినో బలహీనం. నైరుతి ద్వితీయార్థంలో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. డ్రగ్స్ తీసుకోలేదు, ఏ పరీక్షకైనా సిద్ధం. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో డీసీపీ ఎదుట ఆచరణ దర్శకుడు క్రిష్. గంట సేపు మాట్లాడిన డీసీపీ వినీత్. ఫ్రెండ్ పిలిస్తే వెళ్ళానని, అక్కడ అరగంట ఉన్నానని దర్శకుడు తెలిపారంట. అందుబాటులో లేకనే సకాలంలో రాలేకపోయానని వెల్లడి. మూత్ర రక్త పరీక్షలకు డీసీపీ ఆదేశాన్ని జారీ చేసిందట. ఆ ఫ్లైఓవర్లకు కేంద్రం ఆమోదం తెలిపింది అంటూ వార్తిచ్చారు. భూములు అప్పగించేందుకు రక్షణ శాఖ అంగీకారం ఇచ్చింది. హెచ్ఎండిఏకు లేఖ రాసింది. జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు, ప్యారడైజ్ నుంచి కన్లకోయ వరకు 2 ఫ్లైఓవర్లకు 169 ఎకరాల్లో పనులకు పచ్చజెండా ఊపిందట. బేగంపేట్, హాకింపేట్ వద్ద సొరంగాలు ఉండాల్సిందే. సరి సమాన విలువైన భూమి లేదా రూపాయలు 1702 కోట్లు చెల్లించాలనే షరత్ అంట. ఉత్తర దిశగా గ్రేటర్ అభివృద్ధి మరింత వేగవంతం. ప్రధాని మోదీకి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం అహంకారపూరిత వైఖరి వల్లనే ఇన్నేళ్ల జాపమని విమర్శించారట. ధరణి బూచితో భూమి సాహా అంటూ మరో వార్తనిచ్చారు ఆంధ్రజ్యోతిలో. రూపాయలు 500 కోట్ల భూమి బోయిన్పల్లి వినోద్ సోదరుడికి రిజిస్ట్రేషన్ అయిందట. వట్టి నాగులపల్లిలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొనుక్కున్న భూములన్నీ కారు చౌకగా కొట్టేసిన వైనం. ధరణిలో భూదాన్ భూమిగా చూపి తక్కువ రేటుకు కొనుగోలు. 2002లో 8 ఎకరాల భూమి కొన్న 63 మంది విప్రో ఉద్యోగులు. వారు పెట్టుకున్న సొసైటీ పేట 2009లో ఆ భూములు రిజిస్ట్రేషన్ అని చెప్పేసి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. వైసీపీకి ఓటేయదు, ప్రజా తీర్పుతోనే నాకు న్యాయం. వివేక అంతకులను రక్షిస్తున్న జగన్ అని చెప్పేసి మాట్లాడారు. నా అక్క చెల్లి అంటారే, నేను చెల్లిని కాదా? విశ్వసనీయత విలువలు ఉంది మాటలేనా? వివేక హత్య విషయంలో గుర్తుకురావా? న్యాయం కోసం మొదట అడిగింది అన్ననే. ఆయన చెప్పిన సమాధానాలతో ఆశ్చర్యపోయా. ఈ కేసులో జగన్ పాత్రపైన విచారణ జరగాలి. అవినాష్ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించాలి అంటూ వివేక కుమార్తె సునీతారెడ్డి డిమాండ్ చేశారట. అన్న గల్లీలో పులి, ఢిల్లీలో పిల్లి. తల్లి లాంటి ఏపీని హత్య చేశారు. ప్రత్యేక హోదా, రాజధాని డిఎస్సి అంతా దగా. ప్రత్యేక హోదా 10 ఏళ్లు ఇస్తాం. ప్రతి ఇంటికి రూపాయలు 5,000 అభయస్తాం. తిరుపతి సభలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ విడుదల అనే వార్తనిచ్చారు. మార్చి నుంచే వడగాల్పులు. ఇంటర్ పరీక్షలకు 5 నిమిషాల గ్రేస్ టైం ఇచ్చారు. 9:05 వరకు కేంద్రంలోకి అనుమతి ప్రకటించిన బోర్డు అధికారులు. 4 నుంచి స్పాట్ వాల్యుయేషన్. మాస్ కాపింగ్ ప్రోత్సహిస్తున్న 2 లెక్చరర్లని అరెస్ట్ చేశారు. కామారెడ్డి జిల్లాలోని ఓ ప్రభుత్వ కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. గృహజ్యోతి 0 బిల్లు జారీ. జిల్లాలో మంత్రుల చేతుల మీదుగా అందజేయనున్నారు. ఖమ్మంలో బట్టి, వరంగల్లో సీతక్క, సురేఖ, దక్షిణ డిస్కంలో ప్రత్యేక దుస్తులు ధరించి బిల్లులు అందజేయనున్నారట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. కాళేశ్వరంపై కుట్ర. ప్రాజెక్టును విధ్వంసం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ కపట నాటకం అంటూ హరీష్ రావు మాట్లాడారు. రేవంత్ ఉద్యమ ప్రయోజనాలను కాలరాసి ద్రోహిగా నిలవద్దు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా రేవంత్ చేస్తానన్నారు. బాంబులు పెట్టి ప్రగతి భవన్ను పడగొడతామన్నారు అని చెప్పేసి ఈ అంశాన్ని ఇచ్చారు. అలాగే చంద్రబాబు, మహాసేవ రాజేష్లకు
మహాసేన రాజేష్లకు ధన్యవాదాలతో ఇట్లు నార్రెడ్డి సునీత అనే వార్త ఇచ్చారు. బాబు ఓకే చేస్తేనే యాక్షన్. పవన్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా చంద్రబాబు ఓకే చెప్పాల్సిందే. ఆ పార్టీకి 24 సీట్లు కేటాయించినా ఇప్పటి వరకు 5 మాత్రమే ఖరారయ్యాయి. బాబు అభ్యంతరాలతో పవన్ పోటీ చేసే నియోజకవర్గం పెండింగే. రాజోలు, తణుకు, రాజమండ్రి రూరల్ కూడా. ఎన్నికల వేళ హైదరాబాద్లో మక్కం ఏమిటని పార్టీ శ్రేణులు ప్రశ్నించారంట. ఆ వార్తను ఇక్కడ ఇవ్వడం జరిగింది. కొత్త రెవెన్యూ చట్టం, తెలంగాణ పట్టాదారు పాస్ పుస్తకాలు చట్టాన్ని పూర్తిగా మార్చి యోచనలో ప్రభుత్వం ఉంది. ధరణి కమిటీ సూచించిన అనేక సవరణలు చేసే కన్నా కొత్త చట్టమే మంచిదనే భావన. ఆర్డినెన్స్ తీసుకురావాలనుకున్న అసెంబ్లీ ఫ్లోరో కాకపోవడంతో ఉపసంహరణ అనే వార్త ఇచ్చారు. కంటోన్మెంట్లో స్క్వేర్లకు కేంద్రం ఓకే చెప్పింది. సరైన స్టడీస్ లేకుండానే మేడిగడ్డ, హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ అనే వార్తలను ఇచ్చారు. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలను చూద్దాం. బెంగళూరు కేఫ్లో పేలుడు. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో శుక్రవారం ఐఈడీ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారట. ఢాకాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బంగ్లాదేశ్ రాజధానిలోని ఓ షాపింగ్ మాల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 46 మంది సజీవ దహనమయ్యారట. మరో 22 మంది గాయపడ్డారట. రైతు కమిషన్, విద్యా కమిషన్. త్వరలోనే రాష్ట్రంలో రైతు కమిషన్, విద్యా కమిషన్ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు అంటూ దానికి సంబంధించిన వివరాలు కూడా పూర్తిగా సాక్షులు ఇచ్చారు. మోదీ గ్యారంటీలతో గెలుస్తాం. తాను ఎక్కడికి వెళ్ళినా మోదీ గ్యారంటీ అనే నినాదం వినిపిస్తుందని, ఆ గ్యారంటీలే తమను గెలిపిస్తాయని ప్రధాని స్పష్టం చేశారట. పునారే పల్టన్ విజయ బేరే హర్యానా స్టీలర్స్ను ఓడించి తొలిసారి ప్రో కబడ్డీ లీగ్ టైటిల్ సొంతం చేసుకున్నారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హెడ్లైన్స్. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ సర్కార్ అరాచకీయం, కాళేశ్వరంపై దుష్ప్రచారం, ప్రాజెక్టుపై నిల్లప నిందలు అని చెప్పేసి వార్తించారు. బీఆర్ఎస్ పై పగ, రైతన్నకు దగా, చెలో కాళేశ్వరం, ప్రాణహిత సాక్షిగా రేవంత్ సర్కార్ను ఎండగట్టిన బీఆర్ఎస్ అనే వార్తించారు. కాళేశ్వరంపై కుల్లా పవర్ పాయింట్తో ప్రాజెక్టు సమగ్ర స్వరూపం అని చెప్పేసి వార్తించారు. ఉత్తమన్నా మేము సచ్చేదాకా చూడకండి, ఎండిపోతున్న తమ పంటలను కాపాడాలని, లేని పక్షంలో ఆత్మహత్యే శరణమని స్పష్టం చేస్తూ శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట పురుగుమందు డబ్బాలతో రైతులు ఆందోళన చెందారు. నీళ్ల కోసం ఆందోళన. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట 3 మండలాల రైతులు నిరసన తెలిపారు. సాగునీళ్ళు ఇచ్చి ఆదుకోండి, పంటలు పోతున్నాయి, తాగునీళ్ళకే నీళ్లు లేవు, మా ఓట్లన్నీ మీకే వేసి గెలిపించుకున్నాం, గద్దెనెక్కినాక మా ధ్యాసే మర్చారు మీరు, మా మంత్రి గారు నిద్రమత్తులో ఉన్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ అయినా స్పందించాలి, నీళ్ళైనా ఇవ్వండి, పరిహారమైనా ఇవ్వండి. ఉత్తమ్ ఇలాకాల్లో కాంగ్రెస్ కార్యకర్త వీడియో అనే వార్త ఇచ్చారు. ఎలివేటెడ్ కారిడార్లకు లైన్ క్లియర్ అయింది. రక్షణ భూములు కేటాయింపులకు కేంద్రం ఓకే చెప్పింది. ఆ అంశాన్ని నమస్తే తెలంగాణలో కూడా ఇవ్వడం జరిగింది. డ్రైనేజ్ పైప్లకు దిగి 3 కూలీలు మృతి. ఒకరిని రక్షించబోయి ప్రమాదంలో చిక్కుకున్న మరో 2 కూడా. హైదరాబాద్ జియాగూడలో ఈ విషాదం చోటు చేసుకుంది. అధికారుల నిర్లక్ష్యమే అంటున్నారు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయాలని మృతుల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ అంశాన్ని ఇచ్చారు. బెంగళూరు కేఫ్లో బాంబ్ బ్లాస్ట్, 10 మందికి తీవ్ర గాయాలు. ఐఈడీ పరికరాల వల్లే ప్రమాదం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. హైదరాబాద్లో హై అలర్ట్, 2 కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పార్టీకి వెళ్ళా, డ్రగ్స్ తీసుకోలేదు. పోలీసుల విచారణలో క్రిష్ వివరణ. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు. వైద్య పరీక్షల కోసం నమూనాలు సేకరించారట. 4 ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు అంటూ ఆ వార్తనిచ్చారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. వాణిజ్య సిలిండర్ ధర ₹25 పెంపు జరిగింది అని చెప్పేసి దానికి సంబంధించిన వివరాలు కూడా నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు శని శిక్నాపూర్ ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నమః. ఓం విద్యాయ నమః. ఓం విధిరూపాయ నమః. ఓం విరోధాధార భూమయే నమః. ఓం భేదాస్పద స్వభావాయ నమః. ఓం వజ్రదేహాయ నమః. ఓం వైరాగ్యదాయ నమః. ఓం వీరాయ
ॐ वीतरोगभयाय नमः। ॐ विपत्परम्परेशाय नमः। ॐ विश्ववन्द्याय नमः। ॐ गृध्नवाहाय नमः। ॐ गूढाय नमः। ॐ कूर्माङ्गाय नमः। ॐ कुरूपिणे नमः। ॐ कुत्सिताय नमः। ॐ गुणाढ्याय नमः। ॐ गोचराय नमः। ॐ अविद्यामूलनाशाय नमः। ॐ विद्यास्वरूपिणे नमः। ॐ आयुष्यकारणाय नमः। ॐ आपदुद्धर्त्रे नमः। ॐ विष्णुभक्ताय नमः। ॐ वशिने नमः। ॐ विविधागमवेदिने नमः। ॐ विधिस्तुत्याय नमः। ॐ वन्द्याय नमः। ॐ विरूपाक्षाय नमः। ॐ वरिष्ठाय नमः। ॐ गरिष्ठाय नमः। ॐ वज्राङ्कुशधराय नमः। ॐ वरदाभयहस्ताय नमः। ॐ वामनाय नमः। ॐ ज्येष्ठापत्नीसमेताय नमः। ॐ श्रेष्ठाय नमः। ॐ मितभाषिणे नमः। ॐ कष्टौघनाशकर्त्रे नमः। ॐ पुष्टिदाय नमः। ॐ Level up your next Japan trip by gathering insights on our online travel forum. For example, नमः। ॐ भक्तिवश्याय नमः। ॐ भानवे नमः। ॐ भानुपुत्राय नमः। ॐ भव्याय नमः। ॐ पावनाय नमः। ॐ धनुर्मण्डलसंस्थाय नमः। ॐ धनदाय नमः। ॐ धनुष्मते नमः। ॐ तनुप्रकाशदेहाय नमः। ॐ तामसाय नमः। ॐ अशेषजनवन्द्याय नमः। ॐ विशेषफलदायिने नमः। ॐ वशीकृताय
विकृतजनेशाय नमः। ॐ पशूनां पतये नमः। ॐ खेचराय नमः। ॐ खगेशाय नमः। ॐ घननीलाम्बराय नमः। ॐ काठिन्यमानसाय नमः। ॐ आर्यगणस्तुत्याय नमः। ॐ नीलच्छत्राय नमः। ॐ नित्याय नमः। ॐ निर्गुणाय नमः। ॐ गुणात्मने नमः। ॐ निरामयाय नमः। ॐ निन्द्याय नमः। ॐ वन्दनीयाय नमः। ॐ धीराय नमः। ॐ दिव्यदेहाय नमः। ॐ दीनार्तिहरणाय नमः। ॐ दैन्यनाशकराय नमः। ॐ आर्यजनगण्याय नमः। ॐ क्रूराय नमः। ॐ क्रूरचेष्टाय नमः। ॐ कामक्रो ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే భూ సమస్యలపై కదిలారు. ధరణిలో అపరిష్కృతంగా 6135 అర్జీలు వచ్చాయట. రికార్డులో దొర్లిన తప్పిదాలు, వివరాలు నమోదులో జరిగిన పొరపాట్లు కారణం ఏదైనా భూమి విషయంలో తలెత్తిన సమస్యలు రైతులకు ఊపిరాడనివ్వడం లేదు అంటూ వార్తిచ్చారు. నేటి నుంచి జీరో విద్యుత్ బిల్లులు, బిల్లింగ్ యంత్రాలు సాఫ్ట్వేర్లో మార్పు. జిల్లా వ్యాప్తంగా జీరో విద్యుత్ బిల్లులకు రంగం సిద్ధమైంది. విద్యుత్ బిల్లుకు ఆహార భద్రత కార్డు అనుసంధానమైన వినియోగదారులకు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు వాడకం ఉంటే వారికి ఈ నెల జీరో బిల్లు రానుంది. ఇప్పటికే బిల్లింగ్ సాఫ్ట్వేర్లో మార్పులు కూడా చేశారట. ఇంటర్ పరీక్షలకు 96.30% విద్యార్థులు హాజరయ్యారు. ఒకరిపై కేసు నమోదు కూడా అయిందంటూ ఆ వార్తనిచ్చారు. నగరంలోని ఓ పరీక్ష కేంద్రానికి తనిఖీ చేస్తున్న డిఐఈఓ రఘురాజ్ అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం నేడు. నిజామాబాద్ బోర్గం 132 kV విద్యుత్ ఉప కేంద్రంలో మరమ్మతుల కారణంగా శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆ శాఖ నగర ఎన్డీలు చంద్రశేఖర్, తోట రాజశేఖర్, వీరేశం ఓ ప్రకటనలో తెలిపారు. తిలక్ గార్డెన్, పవర్ హౌస్, వినాయక్ నగర్, బోర్గం, హర్సపల్లి, దుబ్బా, మిర్చి కాంపౌండ్, సుభాష్ నగర్, ముబారక్ నగర్, గుప్పన్పల్లి విద్యుత్ ఉప కేంద్రాల పరిధిలోని ప్రాంతాలు సరఫరా ఉంటుందని వినియోగదారులు సహకరించాలని చెప్పేసి వారు కోరారు. ప్రజాపాలన సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలనే వార్తిచ్చారు. 5 నెలలుగా అందని వేతలు ఇబ్బందులో 104 ఉద్యోగులు అనే వార్తిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య సంజీవనిగా పేరొందిన 104 సంచార వైద్యశాలలు 2018 నుంచి పూర్తిగా మూసివేశారు అనే వార్తనిచ్చారు. ఆర్మూరు పురపాలకంపై స్పష్టత లేక ఆలస్యంతో ఇబ్బందులు. ఆర్మూరు మున్సిపాలిటీలో అవిశ్వాస పరీక్ష అనంతరం తలెత్తిన వివాదంపై స్పష్టత కోసం కలెక్టర్ పురపాలక శాఖకు లేఖ రాశారట. పరిస్థితులు తారుమారు, అభ్యర్థులు ఎవరవుతారు? ఆసక్తికరంగా జహీరాబాద్ పార్లమెంట్ రాజకీయం ఉంది అంటూ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి భరోసా తరపున వరుసగా 2 పర్యాయాలు విజయం సాధించిన సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ శుక్రవారం భాజపాలో చేరడంతో రాజకీయ పరిస్థితులు ఆసక్తికరంగా మారాయని చెప్తున్నారు. తారు రోడ్డు వేశారు. నిజామాబాద్
నుంచి ఆర్మూరు వైపు వెళ్లే 63వ నంబర్ జాతీయ రహదారిపై దాస్నగర్ శివార్లో రోడ్డుపై గుంతలు పడ్డాయి. ఈ ప్రాంతంలో పైపై మరమ్మతులు చేయడంతో దుమ్ము లేచి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఫిబ్రవరి 20వ తేదీ ఈనాడులోపై మరమ్మతుల వాహనదారులు అవస్థలు అనే శీర్షికను చిత్రకథనం ప్రచారితమైంది. స్పందించిన అధికారులు కంకర తేలిన రోడ్డుపై శాశ్వత మరమ్మతులు వేశారని చెప్పేసి ఆ వార్తనిచ్చారు. సీనియర్ నేతకు గుర్తింపు తహర్బిన్ ఉందాన్ రాష్ట్ర పదవి లభించింది. లక్ష్యంతో కదిలి విజయంతో మెరిసి చిట్టి చేతులు చక్కని రచనలు దీనికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. తరలొచ్చాయి. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయడంతో రెంజల్ మండలం కందకుర్తి వద్ద నీటి ప్రవాహం అంటూ ఆ చిత్రాన్ని ఇచ్చారు. కాంగ్రెస్ను విమర్శిస్తే సాయించేది లేదు అంటూ మాట్లాడుతున్న టీపీసీసీ ఉపాధ్యక్షుడు తహర్బిన్ నందాన్ చిత్రంలో కేశవేణు గంగాధర్ అంటూ ఆ వార్త ఇచ్చారు. భద్రతా నిబంధనలు పాటించండి. జిల్లాలో గల్ఫ్ ఏజెంట్లు వివరాలు ఆయా పోలీస్ ఠాణాల్లో తెలుసుకున్న తర్వాతే ఇండ్లను అద్దెకు ఇవ్వాలని నిజామాబాద్ సిపి కల్మేశ్వర్ వివరాలు తెలియజేశారట. లక్ష్యంతో కదిలి విజయంతో మెరిసి కష్టపడి చదవడంతో సాధించాను అంటూ దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ప్రస్తుతం ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందడమే కష్టమని భావిస్తున్న తరుణంలో 2-3 ఉద్యోగాలు సాధించారు జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులు. సర్కార్ కొలువే లక్ష్యంగా పెట్టుకుని కష్టపడి చదివి అనుకున్నది సాధించారు. ఈ నేపథ్యంలో వారిపై న్యూస్ టుడే ప్రత్యేక కథనాన్ని ఇచ్చింది. గోడ పత్రాల ఆవిష్కరణ దరఖాస్తులు ఆహ్వానం అంటూ వార్తించారు. అసన్ టాక్లీ పాఠశాల గదిలోని వంట చేస్తున్న మహిళ ప్రమాదం జరిగితే ఎలా అంటూ వార్తించారు. జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యారు మహేష్ కుమార్ అని చెప్పేసి ఈ నెల 3 నుంచి 9 వరకు చండీగఢ్లో నిర్వహించే ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు రాష్ట్రం తరపున జిల్లా క్రీడాకారుడు తొంగల మహేష్ కుమార్ ఎన్నికయ్యారు అనే వార్త ఇచ్చారు. సామాజిక భద్రతా పథకాలపై అవగాహన, బ్యాంకు ఖాతాదారులకు సామాజిక భద్రతా పథకాలను అమలు చేస్తున్నామని ఆర్బీఐ ఏజీఎం అనిల్ కుమార్, ఎల్ఎన్డిఎం శ్రీనివాస్, టీజీబీ ప్రాంతీయ అధికారి నవీన్ కుమార్ తెలిపారు. సహకార సంఘ చైర్మన్ పదవికి రాజీనామా అంటూ వార్తించారు. విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి అంటూ భారతదేశం అభివృద్ధి చెందిందిగా ఎదగాలంటే విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘ్ జాతీయ ఉపాధ్యక్షురాలు డాక్టర్ కల్పన ప్రవీణ్ పాండే అన్నారట. మహాసభ జయప్రదం చేయండి. మాట్లాడుతున్న సిపిఐఎం ప్రజాపంత నగర కార్యదర్శి సుధాకర్, విప్లవ పార్టీల విలీనం సందర్భంగా ఈ నెల 3, 4, 5 తేదీలో ఖమ్మంలో నిర్వహించే ఐక్యత మహాసభలను జయప్రదం చేయాలని చెప్పేసి వారు కోరారట. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. పసుపు ధర పైకి అంటూ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. నిజామాబాద్ మార్కెట్లో తాజాగా క్వింటాల్కు రూపాయలు 15,182 పలికింది రేటు. యార్డుకు నెల రోజుల్లో 1,50,000 క్వింటాలు రాక అనే వార్త ఇచ్చారు. ప్రజాపాలన సేవా కేంద్రాలను నెలకొల్పాలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశాన్ని ఇచ్చారట. మహిళల ఆత్మరక్షణ కోసం శిక్షణ రేపు జీజీ కాలేజ్ మైదానంలో 11,000 మందితో ప్రదర్శించనున్నారట. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. డిఎల్ఎస్ఏ అధ్యక్షురాలు జిల్లా జడ్జి సునీత కుచాల తెలిపారు. పసుపు ధరపై బాండ్ పేరిట ఎంపీ మరో నాటకం ఆడుతున్నారు. వైఎస్ హయాంలోనే పసుపు ధర రూపాయలు 17,000 పీసీసీ ఉపాధ్యక్షుడు తహర్బిన్ నందాన్ తెలిపారు. 10 ఏళ్లుగా పాతుకుపోయారు. ఐకేపీలో జరగని ఉద్యోగ బదిలీలు, ఒకే చోట పనిచేస్తున్న డిపిఎంలు, ఏపీఎంలు, సీసీలు స్థానచలనం కోసం ఎదురు చూస్తున్న చాలా మంది ఉద్యోగులు గతంలోనే సెర్ఫ్కు చేరిన సీనియారిటీ జాబితా అనే వార్త ఇచ్చారు. రేపు పల్స్ పోలియో, నేడు అవగాహన ర్యాలీ నిర్వహించనున్నారు. జిల్లాలో 1,91,081 పిల్లలు అందుబాటులో 2.47 లక్షలు వ్యాక్సిన్లు ఉన్నాయట. నెగ్గిన అవిశ్వాసం. డొంకేశ్వర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వైస్ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాస పరీక్ష నెగ్గింది. శుక్రవారం జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాలకవర్గం సమావేశం నిర్వహించడం జరిగిందట. కొనసాగుతున్న ఎస్ఆర్ఎస్పీ నీటి విడుదల. ఎస్ఆర్ఎస్పీ నుంచి కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది. కాకతీయ కాలువ ద్వారా 7,000 క్యూసెక్లు, సరస్వతి కాలువ ద్వారా 800 క్యూసెక్లు, లక్ష్మీ కాలువ నుంచి 250 క్యూసెక్లు, గుత్పాల్ లిఫ్ట్ నుంచి అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. బైపాస్ రోడ్ల నిర్మాణానికే మొగ్గు. 5 రెవెన్యూ గ్రామాలు భూసేకరణకు చర్యలు. జిల్లాలోని 83.895 హెక్టార్లలో భూసేకరణకు త్వరలో నోటిఫికేషన్ రానుందని చెప్పేసి సాక్షిలో వాటిచ్చారు. దేశాభివృద్ధిలో వర్సిటీలు కీలక పాత్ర కీలకమంటూ ఏపీఆర్ఎంసీ జాతీయ ఉపాధ్యక్షురాలు కల్పన ప్రవీణ పాండే తెలిపారు. అంశాన్ని ఇచ్చారు. ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన అవసరం అంటూ చెక్ అందజేసిన ఆర్బీఐ ఎన్జీఎం అనిల్ కుమార్.
జూనియర్ సాఫ్ట్బాల్లో బంగారు పథకం సాధించారు డిచ్పల్లి. బీహార్ రాష్ట్రం పాట్నాలో నిర్వహించిన 41వ జాతీయ జూనియర్ సాఫ్ట్బాల్ పోటీలో తెలంగాణ రాష్ట్ర బాలికల జట్టు విజయం సాధించింది. ఈ విజయంలో మండలంలోని సిద్దపల్లి గురుకుల బాలిక పాఠశాల క్రీడాకారులు గోక స్వాతిక గోక శ్రావికుల కీలక పాత్ర పోషించి బంగారు పథకాలు అందుకున్నట్లు ప్రిన్సిపల్ గోదావరి తెలిపారు. ఒకేసారి 4 ప్రభుత్వ ఉద్యోగాలు అంటూ అవార్డు ఇచ్చారు. శివను అభినందిస్తున్న ప్రిన్సిపాల్. అలాగే రాహుల్ గాంధీని కలిసిన ఎన్ఆర్ఐలు అంటూ ఆ చిత్రాన్ని ఇచ్చారు. క్రైమ్ కారణం చూసుకున్నట్లయితే డ్రంక్ అండ్ రైలు ఒకరికి 2 రోజులు జైలు, 8 మందికి జరిమానా విధించారు. డ్రంక్ అండ్ రైలు ఒకరికి 2 రోజులు జైలు, 8 మందికి జడ్జి సయ్యద్ కదీర్ జరిమానా విధించినట్లు ఏసీపీ నారాయణ, ట్రాఫిక్ సిఐ వెంకట నారాయణ శుక్రవారం వెల్లడించారు. మతిస్థిమితం కోల్పోయి ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన నసుర్లాబాద్లో చోటు చేసుకుంది. పేకట స్థావరంపై దాడి. డొంకేశ్వర్ మండలంలోని దత్తాపూర్ శివార్లో పేకట స్థావరంపై పోలీసులు శుక్రవారం సాయంత్రం దాడి చేయడం జరిగిందట. సదాశివ నగర్లో సైబర్ మోసం, ₹1,80,000 నష్టపోయిన యువకుడు ఆ అంశాన్నిచ్చారు. దుబాయ్లో డొంకేశ్వర్ వాసి మృతి చెందారు. అలాగే ఆకతాయిలపై కేసు నమోదు చేశారు. బిక్కనూరులో పుణ్యస్థానాలకు వచ్చి ఒకరు గల్లంతైన ఘటన. 2 పిల్లలను కాపాడిన బంధువులు. రెంజల్లోని పుణ్యస్థానాలకు వచ్చిన ఓ మహిళ గోదావరి నదిలో గల్లంతైంది. పోలీసులు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ఈ విధంగా ఉన్నాయంటూ ఆ వివరాలు ఇచ్చారు. వేరువేరు చోట్ల పలువురు అదృశ్యమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. దానికి సంబంధించిన వివరాలు కూడా సాక్షిలో పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు బద్రీనాథ్ ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. कण कण में बसे हो हरि 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 हरि, कण कण में बसे हो हरि 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 हरि, ओ कण कण में बसे हो हरि 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 हरि, कण कण में बसे हो हरि 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 हरि, भजमन नारायण नारायण हरि हरि, भजमन नारायण नारायण हरि हरि, जय जय नारायण नारायण हरि हरि, जय जय नारायण नारायण हरि हरि, हरि ओम नमो नारायण, ओम नमो नारायण, हरि ओम नमो नारायण, हरि ओम नमो नारायण. श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, हम आए शरण तिहारी. ఇప్పుడు మరికొన్ని జిల్లా వార్తలను చూద్దాం. నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్ర, ప్రాజెక్టు కొట్టుకుపోయినట్టు ప్రచారం. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పుకొట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైందంట. ఇందులో భాగంగా పార్టీ ఆధ్వర్యంలో చలో మేడిగడ్డ కార్యక్రమాన్ని శుక్రవారం ఏర్పాటు చేయగా ఉమ్మడి జిల్లా నుంచి ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాచిరెడ్డి గోవర్ధన్, జాజాల సురేందర్ తదితరులు తరలి వెళ్లారట. బ్యారేజ్ను అణువణువు పరిశీలించి వాస్తవాలను ప్రజలు మీడియాకు వివరించడం జరిగిందట. దానికి సంబంధించిన చిత్రాలను ఇచ్చారు. దుష్ప్రచారం సిగ్గు చేటు, కేసీఆర్ చేసిన మంచి పనులు కనిపించకూడదనేదే రేవంత్ ఉద్దేశం. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలకు అన్యాయం చేస్తున్నది. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల మాట్లాడారు. అంశాంచారు. చిన్న సమస్యను భూతత్వంలో పెట్టి చూపిస్తున్నారంటూ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరమ్మతులు చేపట్టండి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ తెలిపారు. అరువులందరికీ సంక్షేమ పథకాలు జూకల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు. అరువులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తామని జూకల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ఏర్పాటు చేయడం జరిగిందట.
ప్రాచీన కట్టడాలు పరిరక్షణ అందరి బాధ్యత అంటూ మెట్ల బావి గురించి గ్రామస్తులతో మాట్లాడుతున్న కామారెడ్డి కలెక్టర్ జితేశ్వర్ పాటిల్ ఆ అంశాన్ని ఇచ్చారు. రాజంపేట్ ప్రాచీన కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నదని కామారెడ్డి కలెక్టర్ జితేశ్వర్ పాటిల్ అన్నారు. రాజంపేట మండల కేంద్రంలోని మెట్ల బావిని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిథిలా వ్యవస్థ చేరిన మెట్ల బావిని దాతల సహకారంతో బాగు చేస్తున్నామన్నారు. పూడిక తీసేందుకు స్వచ్ఛంద సంస్థలు దాతలు ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారట. కేసీఆర్ పై కోపంతో రైతులపై పగబట్టకండి. మేడిగడ్డకు మరమ్మతులు చేయించి నీళ్లను లిఫ్ట్ చేయండి. 3 పిల్లలకు సమస్య వస్తే కాళేశ్వరం మొత్తం నష్టపోయిందని బద్నాం చేస్తున్నారు. రైతులకు కామధేను లాంటి కాళేశ్వరం అని చెప్పేసి వార్తిచ్చారు. వారం రోజుల్లో కనీస సౌకర్యాలు కల్పించాలంటూ మరో వార్తిచ్చారు. లేకపోతే చర్యలు తప్పవు అంటూ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. నాందేవాడలో గిరిజన కళాశాల వసతి గృహం తనిఖీ చేశారు. భోజనాన్ని పరిశీలిస్తున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ జిల్లా కేంద్రంలోని నాందేవాడలో ఉన్న గిరిజన కళాశాల వసతి గృహాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. వసతి గృహ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి గృహంలో 120 మంది విద్యార్థులకు ఒకే చిన్న వాటర్ ట్యాంక్ ఉన్నదని, నీళ్లు రాక ఇబ్బందులు పడుతున్నట్లు విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. బాత్రూంలో దుర్వాసన రావడం, నీరు లేకపోవడం, మధ్యాహ్న భోజనంలో రోజు కూరతో తింటున్నామని విద్యార్థులు వివరించడం జరిగిందట. ప్రజాపాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలి అంటూ ప్రభుత్వం ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే అర్హులకు సంక్షేమ పథకాలు అందించాలి, ప్రజాపాలన సేవా కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలి, వీచిలో సీఎస్ శాంతికుమార్ తెలిపారు. ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే ధరణికి మోక్షం అంటూ మరో వార్తని ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. జిల్లాలో 4 ఏళ్లుగా పెండింగ్ లో 5,000 దరఖాస్తులు, ఈ నెల 9 వరకు ప్రత్యేక బృందాలు ద్వారా దరఖాస్తులు పరిశీలించారు అనే అంశాన్ని ఇచ్చారు. అలాగే ఆయిల్ పామ్ ఆసక్తి కరువు, సబ్సిడీ అందిస్తున్న మొగ్గు చుప్పని రైతులు, సాగుపై అవగాహన కల్పిస్తున్న ముందుకు రాని వైద్యం కనిపిస్తుందట. సాగు విస్తీర్ణం పెంచేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2 ఏళ్లలో 4,600 ఎకరాల్లో సాగు చేస్తున్నారు అనే వార్తనిచ్చారు. పథకాల అమలుతో కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఆ వార్తనిచ్చారు. బాబ్లీ కేసులు ఎత్తివేత, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దిగువకు 0.6 టీఎంసీలు నీటి విడుదల చేయడం జరిగింది. 3వ మహిళా ఆత్మరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ఆ వార్తనిచ్చారు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.